సమస్య ఉంది ప్రభువా, నా ప్రార్థన ఆలకించండి ప్రభు అని నీవు అడుగుచున్నావా? అది చాలా ఇంపార్టెంట్. అందుకని మనం ఇక నెహెమ్యా యెరూషలేము కొరకు, ఆ యూదులు పాడైపోయారు, ఇశ్రాయేలు పాడైపోయారని వారి కొరకు ఈయన ఏడుస్తూ దేవుని వైపు చూచి ప్రార్థన చేస్తునేటప్పుడు మన జీవితాల్లో మనకున్న శ్రమలని బట్టి మనము ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయకూడదని నేను మనవి చేస్తున్నాను. ఇక మూడవదిగా మనం చూసేది మన దుఃఖాన్ని, మన బాధని దేవుని ఎదురుపెట్టినట్లయితే, మరి ఇక్కడ సాతాను యేసుక్రీస్తు ప్రభువు అని నీవు నిజమైన దేవుని కుమారుడైతే రాళ్ళని రొట్టెలు చేసుకొని తినమన్నాడు కనుక, ఆ విధంగా కాకుండా నీ దుఃఖాన్ని దేవుని దగ్గర పెట్టినట్లయితే హిజ్కియాకి మరి ఏ విధంగా అయితే మరి ఆయనకి స్వస్థతనిచ్చి 15 సంవత్సరం ఆయుష్నిచ్చినాడో, దేవుడు నీ మూలను కూడా ఈ రాత్రికాల సమయంలో వెళ్ళడానికి సిద్ధమన్నాడు. కానీ నువ్వేం చేయాలంటే దుఃఖముఖుడువై యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి, ప్రభువా నా తప్పులు క్షమించండి, నా పాపాలు క్షమించండి ప్రభువా, మేము బలహీనులము ప్రభా, తెలిసి తెలియని చాలా ఉన్నాయి ప్రభా, ఈ గడ్డు సమస్యలు పోవట్లేదు ప్రభా, ఈ రోజు నేను ఉపవాసం ఉండి నేను ప్రార్థిస్తాను ప్రభువా, నా ప్రార్థన ఆలకించంటే దేవుడు వినగలడు. మనం నిజం అనుకుంటామండి, ఇది ఇన్ని తప్పులు చేసే నథింగ్. దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు, దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు. ఎప్పుడంటే టిల్ ఆయన దగ్గరికి వచ్చేంత వరకు దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. మనుషులే అసహించుకుంటారు, ఇలాగ ఉన్నాడండి అలా. నేను ఒకసారి నవ్వుకుంటుంటాను, చాలా మంది నేను అడ్డు చెప్తుంటాను, అనకు ఆయన ఏ సమస్యతో బాధపడుతున్నాడో నువ్వు అది ఫస్ట్ ఆలోచించు. సింపుల్గా నీకు నోరు ఉందని నాలుగు ఉందని మనిషిని దూషించుకు. ఎప్పుడు ఒక మనిషి ఎవరు నిజం చెప్తున్నాను నేను తెలుసుకున్న విషయంలో, ఏ మనిషి ఊపిలోకి వెళ్ళిపోయిన ఎవడు వెళ్ళడు, ఏ వ్యక్తి వెళ్ళడండి. ఊపిలోకి వెళ్ళిపోవాలి, నా జీవితం పాడైపోద్దని ఎవరు అనుకోరు. అది ఆ సిచ్యువేషన్స్ అట్లా వస్తాయి. కానీ ఆ సిచ్యువేషన్స్ నుంచి, ఆ పరిస్థితుల నుంచి నిన్ను పైకి తీసుకొచ్చి లేవనెత్తివాడు మన నిజమైన లోకరక్షకుడు మనతో ఉన్నాడు కనుక ఆయన రక్తాన్ని చిందించిన వ్యక్తి. నీ సమస్య ఒకటి పెద్ద గొప్పతనం కాదు. ఎప్పుడైతే నీవు ఆయన్ని అనుసరించాలి, నీవు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన నీతో పాటు నివసిస్తాడు. అప్పుడు నీ సమస్యలను విడుదల చేస్తాడు. నిజంగా చెప్పాలంటే ఫెయిత్లో విశ్వాసం ఉండే వారికి శ్రమలండి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, నేను పెద్ద ప్యాలెస్ కట్టాను, అమెరికాలో మా అబ్బాయి చదువుతున్నాడు, ఇది నా ఆశీర్వాదం. నథింగ్. ఇది ఆశీర్వాదం కాదంటే ఒరిజినల్గా చెప్పాలంటే, ఇరుకు మార్గంలో నివసించమన్నాడా, విశాల మార్గంలో వెళ్ళమని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఇరుకు మార్గంలో ప్రవేశించుడి అంటే కష్టాల్లో జీవితంలో నువ్వు ఇక్కడ యేసుక్రీస్తు కోసం చచ్చిపోతే నీవు పరలోకంలో నీ స్థలం సిద్ధపాటు ఉంటుంది. అక్రమ సొమ్ము గారు నువ్వు పరిగెట్టావు అనుకో, నువ్వు రేపొద్దు నీ పరలోకంలో అడుగుతావు, ప్రభువా నువ్వు ఈ రోజు చర్చికెళ్ళి వచ్చావు, ఎవరో నీకు 10,000 ఇస్తాను, అక్రమ సొమ్ము దొంగతన సొమ్ము నీ చేతులు ఆడతాను రండి అంటే నువ్వు పరిగెట్టి వచ్చేసి అంటే చర్చికి వెళ్ళావు, అక్రమ సొమ్ము కోసం వెళ్ళావు. నువ్వెవరో నాకు తెలియదు అబ్బాయి, నీవు అక్కడ నన్ను ఏం చేసావంటే నన్ను చిన్నవాడిగా నువ్వు చేసి లోకములో అక్రమ కొరకు పరిగెట్టి ఉన్నావు కనుక నువ్వు నాకు ఎవరో తెలియదు, నువ్వు పక్కకు పోవంటాడు అన్నమాట. కనుక మనం ఇరుకు మార్గం అంటే ఏంటంటే, ఈరోజు నీకు అక్రమ సొమ్ము ఎవడిచ్చినా అది తీసుకోకూడదు, అక్రమం ఏది కూడా నువ్వు తెలకూడదు, అక్రమ చోటుకు నువ్వు వెళ్ళకూడదు. ఇరుకు మార్గం అంటే మరి విశ్వాస జీవితంలో మనం ఉన్నప్పుడు ముళ్ళ కంపలు నీకు చాలా అడ్డు వస్తూ ఉంటాయి. ఆ ముళ్ళ కంపల్ని నువ్వు తప్పించుకొని ప్రార్థన జీవితాన్ని నువ్వు పెట్టుకున్నట్లయితే అవన్నీ నిన్ను దేవుడు విడుదల చేయగలడు. అప్పుడు నీకు ఆయన పుస్తకములో పలానా పేరు వ్యక్తి ఉండడానికి సిద్ధపాటు కలిగి ఉంటుందని వాక్యం మనకి ఎంతగానో తెలియజేస్తుంది. మూడో పాయింట్ మనం చూసినట్టయితే, మన దుఃఖాన్ని, మన శోకాన్ని యేసుక్రీస్తు ప్రభు వారి ఎదుటికి మనము చూపించాలి. మన బాధల్ని మనమే చూపించాలి. ఎదుటి వ్యక్తి వచ్చి నిన్ను ఏమి చేయలేడు. ఓన్లీ జస్ట్ ఈ రోజు వస్తాడు పోతాడు, అంతే తప్పించి ఫుల్గా చేయాలంటే నీ హృదయాన్ని దేవునికి నీవు ఇవ్వాలని వాక్యం ఎంతగానో మనకి తెలియజేస్తుంది. ఆయన యెరూషలేము ప్రాకారం కూడా గోడల కొరకు పగిలినటువంటి వాటి కొరకు ఆయన మొర పెట్టుకున్నప్పుడు నీ కష్టాల నుంచి విడుదల చేయలేడా? చేయగలడు. కానీ నీ హృదయాన్ని సంపూర్ణముగా దేవునికి ఇచ్చినట్లయితే ఎంతో మరి దేవుడు సహాయం చేయగలడని మరి వాక్యం సెలవు చేస్తుంది. మరి మొదటిగా మనం ఏం చేసుకుంటే, టు ప్రిపేర్ ఫర్ మినిస్ట్రీ, మన యొక్క సిద్ధపాటు, మన పరిచర్యకు సిద్ధపాటు కలిగి ఉండాలి. రెండవది ఏంటంటే, టు సీక్ గాడ్స్ విజ్డమ్, దేవుని యొక్క జ్ఞానము కొరకు మనము ఎదుగుతూ ఉండాలి. మూడవది ఏంటంటే, దుఃఖించుచు మనం ఉండాలి. యేసుక్రీస్తులో మన యొక్క పని విషయంలో ఏమనంటే, ఒక దుఃఖం అనేది కాదు, ఒక వ్యక్తి కొరకు ప్రార్థించమంటే మనం ఆ వ్యక్తి కొరకు ప్రార్థించాలి, దుఃఖము కొరకు ప్రార్థించాలి, ఆ వ్యక్తిని కూడా ప్రార్థన చేయమని చెప్పినట్లయితే, ఈ యొక్క యెరూషలేము ప్రాకారం కొరకు ప్రార్థించిన నెహెమ్యా ప్రార్థన దేవుడు విన్నాడు ఉపవాసము ద్వారా. నీ ప్రార్థన నా ప్రార్థన వినడానికి ఆయన ఎంత మాత్రం వెనుకంజా వేయట్లేదు. రాతాయి నీ ప్రార్థన వింటాను, కానీ నువ్వు నా వస్తున్నావా లేవి నేను చూస్తున్నాను, నువ్వు నా దగ్గరికి వస్తావా లేవి నేను చూస్తున్నానని చెప్పి అంటున్నాడు తప్పించి, నేను పో అని నన్ను లోకం నిన్ను విసర్జించినట్లు నేను నిన్ను
విసర్జించలేదని వాక్యము మనకి ఎంతగానో తెలియజేస్తుంది. నాలుగవదిగా మనం చూసినట్టయితే టు సీక్ డెలివరెన్స్ ఆర్ ప్రొటెక్షన్ అంటే ఏంటంటే మనం చూసిన మరి విముక్తి మరియు రక్షణ కొరకు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు బాండేజ్ లో ఉండేటప్పుడు ఆయన బాబిలోనులో వాళ్ళు బంధింపబడినప్పుడు వాళ్ళ విడుదల కొరకు ఇక్కడ ఒక ఉపవాసం ఉంటారు. ఆ ఉపవాసం ఉండే వ్యక్తి ఎవరంటే ఎజ్రా. మనం ఎజ్రా గ్రంథం చూద్దామండి. ఎజ్రా 8వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఎజ్రా ఏం చేస్తున్నట్టే విడుదల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజల విడుదల కొరకు ఇక్కడ ఎజ్రా ఏం చేస్తున్నట్టే ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నాడు. టు సీక్ డెలివరెన్స్ ఆర్ ప్రొటెక్షన్ అంటే ఏంటంటే విముక్తి మరియు రక్షణ కొరకు ఎజ్రా ఇక్కడ ప్రార్థన చేస్తుంది. ఏంటి రక్షణ అంటే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల్ని మరి బాబిలోన్ సిటీ నుంచి మరి ఇశ్రాయేల్ ప్రజల కొరకు విడుదల కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. అందుకే మనము చూసినట్లయితే ఇక్కడ 21వ వచనం చదువుకుందాం. ఎజ్రా 8వ అధ్యాయము 21వ వచనము.